Greetings in the name of our Lord and Savior Jesus Christ. Really, it is a blessing to us having a Bible college here in Saluru Mandalam. Saluru Mandalamlo mari Bible tarbidu undadam chaala santoshanga undi. Idi goppa ఆశీర్వాదకరమైన సంఘటన మాకందరికీ కూడా. Really, it is a blessing to learn the word of God. దేవుని యొక్క వాక్యం నేర్చుకోవటం మనందరి జీవితాల్లో కూడా ఆశీర్వాదకరం. These are all of the pastors. వీరందరూ కూడా దేవుని యొక్క సేవ చేస్తున్న వాళ్ళు, పాస్టర్లు, పాదిరులుగా ఉంటున్నారు, సంఘాలు నడిపిస్తున్నారు. Really, they have a desire to learn the word of God. వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని చెప్పేసి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. When the pastors learn the word of God, ఎప్పుడైతే పాస్టర్లు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటారో, they will be going to teach their flock. వారి యొక్క గొర్రెల్ని లేకపోతే వారి యొక్క సంఘాలని నేర్పించడానికి వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది. Really, we are joyful to teach them about the Bible. మేము దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. So we need your praise. అందుకనే మీ యొక్క ప్రార్థన మాకు ఎంతో అవసరం. And also we are going to run these Bible schools. ఈ యొక్క బైబిల్ తరగతులు మేము నడిపిస్తూ ఉండాలని మేము ఆలోచిస్తున్నాం, ఆశిస్తూ ఉన్నాం. We need your praise and encouragement to run this Bible school. దానికి మీ యొక్క ప్రార్థన సహకారం మాకు ఎంతో అవసరంగా ఉంది. May God bless you. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. Amen. Amen. ఆశీర్వాదములకి కార్యక్రమం ఇద్దాం. తర్వాత కార్యక్రమం కూడా గ్రూప్ కూడా తర్వాత అప్లికేషన్ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. మనందరం కూడా మా గురించి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చున్న అందరూ కూడా మా గురించి కొద్ది నిమిషాలు మనం ఇంతవరకు ఈ మాటలు అదేవిధంగా మన ఉద్దేశాలు ఏంటి, మనం ఎందుకు వచ్చాం, వస్తే ప్రియులను మనం వచ్చినంత మాత్రాన ఇందులో ట్రైనింగ్ అయిన జీవిస్తాం. దయచేసి మనందరం మార్చి దేవుడు తన పరిచర్యలు తన సేవలు వాడబడ్డానికి సహాయం చేసేలాగా కొద్ది నిమిషాలు ప్రార్థించారు. మేము కూడా మరి ఎంతో మందికి చెప్పాము, చాలా అప్లికేషన్ సేవలు ఎవరు రాలేదు, అయినప్పటికీ వాళ్ళ ఎందుకు కూడా ప్రార్థించారు. ఎందుకు రాలేదు, అయినప్పటికీ దేవుని చిత్తము దేవుని ఏర్పాట్లు ఏం చేసి జరుగుతుంది. దేవుని కూడా సాయంకాల సమయంలో ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడి మరి ఎవరైతే ఇచ్చారో అప్లికేషన్ వారికి కూడా దేవుడు తీసుకొచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే అయ్యగారు అంత ప్రయత్నంతో మరి ఈ కార్యక్రమాన్ని దేవుని చేస్తుండగా వారికి కూడా దేవుడు బలాన్ని సత్యని తన కుటుంబాన్ని దేవుడు దీవించలాగిన యోగుకి ఎదిగిన దేవుడు కంచి వేశాడు, వారి జీవితాలకి వాళ్ళ కుటుంబాలకు దేవుడు కంచి వేసేలాగా ప్రార్థన చేద్దాం. పిల్లలు ఎవరు కూడా మౌనం కూడా కొద్ది నిమిషాలు మనం దేవునితో మాట్లాడదాం. ప్రభా నాయన ఉన్నతమైన దేవుడు, అడిగితే నువ్వు కాదని దేవుడు కాదు ప్రభా, నేను అసాధ్యం ఏమీ లేదు, నేను సమస్తం సాధ్యమే తండ్రి. ఆయన ఒకసారి మాతో మాట్లాడు ప్రభా. అయ్యా యవన జీవితంతో మేము ఉంటుండగా ఆయన ఈ జీవితంలో ఈ యవన కాలంలో తండ్రి నీ సేవ చేయడానికి నైనా మరి నీ విట్టి నైనా ఆటంకాల గురి కాకుండా నీ పరిచయలో వాడబడడానికి సహాయం అడుగుదాం. పిల్లరా ఎంతమంది యవనస్తులు బళ్ళు మీద రకరకాల యాక్సిడెంట్లు చనిపోతున్నారు. దేవుని బిడ్డరా వారికైనా మనం గొప్పవారం కాదు, కానీ దేవుని ప్రేమను బట్టి దేవుని ఉచితమైన కృపను బట్టి మనం అందరూ కూడుకున్నాం. దేవుని సేవలు పరిచయం చేస్తున్నాం. కనుక ఏసైనా అడుగుదాం ప్రభావం గొప్ప దేవుడు యేసు నీకు వందనాలు, గదానికి స్తోత్రం ప్రార్థన చేద్దాం.